श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मणिजे वसिष्ठाय नमो नमः। नारायणं नमस्कृतं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सभाभ्यां सभापतेभ्यश्च वो नमो नमः। ఈరోజు బ్రహ్మాండ పురాణంలో అంతర్భాగంగా కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా శ్రద్ధాకర్మంలో పవిత్ర అపవిత్ర వస్తువుల గురించి తెలుసుకుంటాం. రాత్రి సమయాల్లో శ్రద్ధం చేయకూడదు. రావు కనిపించినప్పుడు తప్పకుండా శ్రద్ధం చేయాలి. అనగా గ్రహకాలంలో శ్రద్ధా విధిని ఆచరించాలి. అది అత్యంత పుణ్యప్రదం. ఎప్పుడైతే పవిత్ర గ్రహణ కాలంలో సూర్య శ్రద్ధ కర్మాన్ని ఆచరించేవాడు ఉబిలో దిగబడి వృక్షంలాగా నశిస్తాడు. అంటే శ్రద్ధాకర్మను ఆచరించే వాడాడు. అదే కనుక గ్రహణ సమయంలో శ్రద్ధా విధిని ఆచరించిన వాడు అత్యధిక పుణ్యాన్ని పొంది తరిస్తాడు. అంటే గ్రహణం సమయంలో ముఖ్యంగా శ్రద్ధాకర్మ చేయడం ఉత్తమ ఫలితాన్ని పొందొచ్చని అర్థం. వైశ్వాదేవ క్రతువులంటి మరికొన్ని క్రతువుల్లో కొమ్మ విరిచిన ఖడ్గమృగ మాంసాన్ని సమర్పించాలి. అది దోషం కాదు. పూర్వం దేవేంద్రుడు సోమరసం తాగుతున్నప్పుడు కొన్ని బిందువులు భూమి మీద పడ్డావి. ఆ విధంగా పడిన ఆ అమృత బిందువులు వాటి నుంచి శ్యామకం అనే ధాన్యం పుట్టింది. అలాగే ఇంద్రుడు ముక్కుకి అంటుకొని యువతలకు వచ్చిన సోమరసం నుంచి ఇక్షు అనగా చెరుకు పుట్టింది. అందుకే చెరుకు శీతలంగా, స్నిగ్ధంగా, మధురంగా ఉంటుంది. పితృకార్యాల్లో శ్యామక ధాన్యాన్ని, చెరుకును ఉపయోగించడం శ్రేయస్కరం. అలాగే వీటిలో పాటు శృతుల్లో ప్రియంగాలు, మాసాలు, హరితాలు కూడా శ్యామక ధాన్యంతో సమానమైనవని చెప్పడం జరిగింది. పితృకార్యాల్లో నల్లని మినుములు, నువ్వులు, బార్లీ ధాన్యం, బియ్యము శ్రేష్టమైనవి, ఉపయోగించిన తగ్గివి. మహాయువలు, నిష్ఫలులు, మధులికలు, కృష్ణయవలు, నల్లని లోహాలు, రాజమూషిక ధాన్యాలు వంటివి నిషేధించాలి, అనగా వాడకూడదు. శ్రద్ధములో వాడదగిన వస్తువులు: మసరులు, కుసుమ ధాన్యము, వర్షాకాలంలో లభించే అతి యువ్వలు అంటే బృసకాయలు, వాసకము, బిల్వకం అంటే అమలకం అంటే ఉసిరి, మధ్వకం అంటే ద్రాక్ష, పనస, అముత్రకం, దాడిమ అంటే దానిమ్మ, ఖర్జూరం, ఆమ్రఫలం అంటే తామరపూలు, తమలం, శతకందం, కలిశకం, భూరిపూర్ణం, సువర్చల, వంసాక్షం, దువశాకం, కాసాలకం, ఖణ, ద్రాక్ష, లచుకం, చోచం, అలువు అంటే గుమ్మడికాయ, గ్రీవకం, వీర్యం, కర్వందం, మధ్వసాయం, నారీకేళం అంటే కొబ్బరికాయ, శృంగజపకం, వృషకం అంటే చారు, పిప్పిలి, మరీచకం అంటే మిరియాలు, వటలం, బృహతి, సర్వకాశయాములు సుగంధభరితమైన బలిషన్ జంతువులు, మాంసం, దీర్ఘ మూలక, ఎదురువేరు, సురసం, పాలవృక్షం, భూషణం అంటే గరికి వంటివి శ్రద్ధకర్మలో వినియోగించవచ్చు. ఇవి పవిత్రమైనవి. శ్రద్ధకర్మలో వాడకూడని వస్తువులు: లసుకం అంటే వెల్లుల్లి, గృంజనం విదేశీ కూరగాయలు, క్యారెట్, బీట్రూట్ వంటివి, పలండ ఉల్లిపాయ, పిండమూలకం, కరంబం పెరుగుతో కలిపిన పిండి, నీటితో పాటు రసగంధమైన ఇతర పదార్థాలు వాడకూడదు. ఎందుకంటే పూర్వం దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు దేవతల చేతిలో బలి గాయపడ్డారు. అప్పుడు అతని శరీరం నుంచి రక్త బిందువులు కారి భూమి మీద పడ్డాయి.
ఆ భూమిలో నుంచి లసునం అనగా వెల్లుల్లి పుట్టింది. ఈ వెల్లుల్లి తామస ప్రధానమైనది కాబట్టి శ్రద్ధాకర్మలు కాదు, ఇతర శుభకార్యములు కూడా వినియోగించరు. శ్రద్ధకర్మాన్ని ఆచరించేవాడు లోకంలో ఏది శ్రేష్టమైనదో, ఏది తనకు అత్యంత ప్రీతిపాత్రమైనదో ఆ వస్తువులని పితృదేవతలకు సమర్పించాలి. పితృదేవతల ఆజ్ఞను పాటించేవారు అన్నదానం చేసేవాడు. లుంబా నదీమయం దివ్యం విమానస్య సూర్య సన్నిభౌ దేవస్పతేవ సంపూర్ణేశ మన్మది లభతే క్షయం సవ్యాం జాతే యదుర్వా పరం శ్రద్ధకర్మాణి హాయుం ప్రకాశయ ఐశ్వర్యం రూపం లభితే శుభం. బంగారంతో నిర్మింపబడిన దివ్యమైన సూర్యుడిలా ప్రకాశించినది, అందమైన అప్సరసలతో నిండి ఉన్నది, అక్షయమైనదైన విమానాన్ని పొందుతాడు. పవిత్రమైన శ్రద్ధాకరంలో మంచి రుచికరమైన కూరలతో అన్నాన్ని దానం చేస్తాడు. అతడు ఆయువును, వృద్ధిని, తేజస్సును, ఐశ్వర్యాన్ని, రూపాన్ని పొందుతాడు. యజ్ఞుడైన విప్రుడికి యజ్ఞ పవితాన్ని దానం చేస్తే వేదాన్ని దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. శ్రద్ధాసమ్యంలో విప్రుడికి నీటితో నిండిన కమండలాన్ని దానం చేసి అతడికి తేనె, నెయ్యి, పాలు, పెరుగుతో కూడిన కమండలం వచ్చి చేరుతుంది. అనగా అన్నాన్ని, పదార్థాన్ని సమృద్ధంగా అతనికి చేరుతాయని భావం. మెత్తిని, పరుపును, పాదరక్షాలను దానం చేస్తే దాతకి వావనియోగం కలుగుతుందని, పాదాలకు సుఖం లభిస్తుంది. సంపూర్ణమైన భోజనాన్ని, భోజన పాత్రను శ్రేణితో సహా విప్రుడు దానం చేస్తే దాతకు స్వర్గం అఖండమైన సౌభాగ్యవంతుడు అవుతాడు. నువ్వులు, చెరుకు మొక్కి ఇస్తే అధికంగా స్నేహితులు లభిస్తారు. లోహపాత్రల దానం చేస్తే అందరికీ ఆప్తుడవుతాడు. వెండి, బంగారాన్ని శ్రద్ధాకర్మలు దానం చేస్తే యజమాని కోరికలు తీరుతాయి. ఈ విధంగా పితృదేవతలకు సంబంధించిన శ్రద్ధా విధులతో వివిధ రకాల దానాలు, వాటి ఫలితాలు సంక్షోభంగా చెప్పబడ్డాయి. ఇక్కడ చెప్పినవి కాదు, యజమానికి వీలైన ఏ పవిత్రమైన వస్తువునైనా శ్రద్ధాకర్మం దానం ఇవ్వచ్చు. అయితే ఆ దానం త్రికరణ శుద్ధిగా ఇవ్వాలి. అలా చేస్తే సత్ఫలితాలు లభిస్తాయి. ఇది పితృదేవతలకు సంబంధించిన విషయాలైతే చెప్పడం జరిగింది. తదుపరి కార్యక్రమంలో తిరిగి బ్రహ్మాండ పురాణంలో సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుంటాం. అంతవరకు మంగళం కౌశలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయ శ్రీగిరీశాయ దేవాయ వల్లీనాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.